ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు లలితాసహస్రనామాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా 156వ నామం గురించి మనం చెప్పుకోబోతున్నాం. 156, 57, 58, 59 ఈ యొక్క ఎపిసోడ్లో నీరాగా రాగమతిని నిర్మదా మదనాశిని, అసలు ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటి, దీని ద్వారా మనం ఏం పొందుతాము? నీరాగా అంటే రాగము లేనటువంటిదట అమ్మవారు. రాగమదని అంటే ఏంటి? మనలో ఏదైనా రాగమున్నా దాన్ని మదించగలుగుతుంది. ఉండాలా వద్దా అండి అంటే ఉండకూడదు. ఏమైపోతుందంటే అతిగా ఉండకూడదు. మీరు బాగా అర్థం చేసుకోండి. అతి రాగం పెట్టేసుకుంటాం మనం. అంటే ఏంటి? అమ్మో నా కొడుకు నన్ను చూస్తాడో చూడ్డో, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో, నాకు ఈ ఉద్యోగం ఉంటుందో ఉండదో, నాకు ఈ కీర్తి ఉంటుందో ఉండదో, ఇవన్నీ రాగం అన్నమాట. ఇవి ఎక్కువైపోతే ఏమైపోద్దంటే ఏది శాశ్వతం కాదు కదండి. మీరు భూమి మీదకి వచ్చారు, అలా శాశ్వతంగా ఉండిపోతుందో ప్రతిదీ ఉండదు కదా. ఆ ఆలోచన మీకు అర్థం అవ్వాలి, దాన్ని మరించాలి. అంటే నీరాగా రాగమదని, తనకి రాగం లేదు, మనకు ఒకవేళ ఎక్కువ రాగాలు అయిపోతున్నాయంటే అంటే మనకు వాటి మీద ఎక్కువగా మనం దాంట్లోనే పడి కొట్టుకుపోతున్నామంటే దాన్ని మదించగలదు. నిర్మదా మదనాశిని అంటే మదము లేనటువంటిది. మదం అంటే ఏమిటండి? అహంకారం. చూడండి, బాగా అహంకారం ఉంటుంది కొంతమందికి. నేనే గొప్ప, నన్ను ఎవరు జయించలేరు, నా అంత గొప్పవాడు ఎవరు లేడు. ఆ మదాన్ని నాశనం చేస్తున్నాడు. నిర్మదా మదనాశిని. ఒక్కోసారి కొంతమంది జాతక చక్రాల్లో కుజుడు బాగా స్పాయిల్ అయిపోయి ఉన్న మదం పెరుగుతూ ఉంటుంది మనిషికి. అంటే నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప అని. ఫైటింగ్కి కారకుడు కదా కుజుడు. పాడైనా, రవి స్పాయిల్ అయినా, గురుచండాల యోగాలు కలిగిన, ఇవన్నీ మదాన్ని ఇస్తూ ఉంటాయి. అగ్నితత్వ రాశులు అదే అనేకమైనటువంటి గ్రహాలు ఉన్నా అంటే ఒక రకమైన పొగరు, ఒక రకమైనటువంటిది ఇస్తూ ఉంటుంది. అవి ఒక్కోసారి వాళ్ళల్లో ఉన్నాయని తెలుసుకొని, ఒక్కోసారి కొంతమందికి ఎలా ఉంటుందంటే అయ్యో నాలో ఉంది ఇది, కానీ నేను మార్చుకోలేకపోతున్నా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నీరాగా రాగమదిని నిర్మదా మదనాశిని, ఓం నీరాగా రాగమదిని నిర్మదా మదనాశిని అయి నమః అనుకున్నట్లయితే తగ్గుతుంది. ఒక్కోసారి వాళ్ళకి కాకుండా వాళ్ళ పిల్లలకు ఉంటుంది. చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు, అబ్బా మా అబ్బాయి ఎంత కోపం అండి, అసలు ఎంత అహంకారం అండి, నాకు అర్థం కావట్లేదు అసలు ఏమిటో అని. ఒక్కోసారి భర్తకు ఉంటుంది లేదా భార్యకు ఉంటుంది. ఇక్కడ దానికేమీ రూల్ ఏం లేదు. మగవాడికి పురుషుడికే ఉండాలి, స్త్రీకే ఉండాలి, చిన్నపిల్లలకే ఉండకూడదు, పెద్దవాళ్ళకే ఉండాలి, ఇట్లా ఏం లేదండి. అది వాళ్ళకున్న గ్రహస్థితిని బట్టి, వాళ్ళకున్న తత్వాన్ని బట్టి, వాళ్ళు పెరిగినటువంటి సరౌండింగ్స్ని బట్టి, వాళ్ళు చూస్తున్నటువంటి దాన్ని బట్టి కూడా వస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే నీరాగా రాగమదిని నిర్మదా మదనాశిని అని చెప్పి అనుకుంటారో ఖచ్చితంగా వారికి అమ్మవారు మీలో ఉన్నటువంటి రాగమును, మదమును అమ్మవారు ఆ మంత్రం ద్వారా వాటి నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. అప్పుడేమవుతుంది? మీరు అహంకారంతో ఉన్నారండి, అహంకారంతో తూగిపోతున్నారు. ఎవరైనా మీ దగ్గరికి వస్తారా? ముందుకి కొంచెం మీ దగ్గర భయంతో మీ ముందుని నవ్వుతూ మాట్లాడవచ్చు, కానీ మీ పక్కకు పోయాక ఎంత చండాలంగా అనుకుంటారంటే అహంకారం ఉన్న వ్యక్తి గురించి. మీరు అలా పక్కకు పోయి ఫలానా వాళ్ళు మీ గురించి అంత చండాలంగా మాట్లాడుకునేటువంటి జీవితం కావాలా, మీ పక్కకి వెళ్ళి కూడా మీ గురించి మంచిగా మాట్లాడుకునేటువంటి జీవితం కావాలా అని అర్థం చేసుకున్నప్పుడు ఈ మంత్రం కనుక చదువుకున్నట్లయితే మీరు ఎక్కడున్నా మీ గురించి మంచిగా మాట్లాడుకునేవారు, నలుగురిని మీరు సంపాదించుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.